మన ప్రపంచంలో జరుగుతున్న పోరాటాలు యాదృచ్ఛిక సంఘటనలేనా లేదా వాటి వెనుక మరేదైనా లోతైన విషయం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా అయితే దానియేలు 10-11 అధ్యాయాలు మీకోసం. ఈ అధ్యాయాలు మనకు గుర్తు చేస్తాయి, ప్రపంచంలో కలహం కనిపించినా దేవుడు చరిత్రను నియంత్రిస్తున్నాడు. ఆయన భవిష్యత్తును తెలుసు, ఆయనకు యోచన ఉంది మరియు తన ఉద్దేశాల కోసం అన్నింటినీ కలిపి పనిచేస్తున్నాడు. ఈ అధ్యాయాల్లో సామ్రాజ్యాలు, రాజులు, యుద్ధాల గొప్ప దృశ్యాన్ని మనం చూస్తాము. కానీ ఈ అన్నింటి వెనుక చరిత్రను తన తుదిజయానికి దారితీసేలా దేవుని చేయి నడిపిస్తున్నదని మనం గమనించగలం. ఈ కథ దానియేలు లోతైన దుఃఖంలో ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. 3 వారాల పాటు ఆయన దేవుని అన్వేషిస్తూ ఉన్నాడు. చివరికి ఒక దేవదూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఇది సాధారణ దేవదూత కాదు, ఇది శక్తివంతమైన ప్రకాశవంతమైన దేవదూత, దేవుని నుండి సందేశాన్ని తీసుకువచ్చే ఉన్నత స్థాయి దేవదూత వంటిది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. దేవదూత దానియేలుకు చెబుతాడు, తాను 21 రోజులు ఆలస్యమయ్యానని, ఎందుకంటే పర్షియా అధిపతి ఆధ్యాత్మిక శక్తితో యుద్ధంలో ఉండాల్సి వచ్చిందని. దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్న ఒక దయ్య శక్తి, స్నేహితుడా, మనిషి చరిత్ర వెనుకపడ్డ దృశ్యాలలో ఒక ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతూనే ఉందని ఎప్పుడూ మర్చిపోకండి. ప్రపంచంలో కనిపించే ఘర్షణలు రాజకీయాలు, అధికారానికి సంబంధించినవి కా, అవి దేవుడు మరియు చెడు శక్తుల మధ్య జరుగుతున్న పెద్ద పోరాటంలో భాగం. ఆ తరువాత ఆ దేవదూత దానియేలుకు భవిష్యత్తు గురించి విశదమైన ప్రవచనాన్ని వెల్లడిస్తాడు. ఇది సామ్రాజ్యాల ఉత్థానం, పతనంపై సారిస్తుంది. 11వ అధ్యాయంలో మనం రాజుల పరంపరను చూస్తాము. వీరిని తరచుగా ఉత్తర రాజు మరియు దక్షిణ రాజు అని పిలుస్తారు. ఈ రాజులు గ్రీకు మరియు పర్షియన్ సామ్రాజ్యాల శక్తివంతమైన పాలకులను సూచిస్తారు, ముఖ్యంగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్య కాలంలో. ఆ ప్రవచనం వారి యుద్ధాలు, కూటములు, ద్రోహాలను స్పష్టంగా వివరంగా వర్ణిస్తుంది. ప్రతి దేవుని కంటే తనను తాను గొప్పవాడిగా భావించే రాజు గురించి చదువుతాము. ఇంకా ఆలయాన్ని అపవిత్రం చేసి పాడైపోయే అబోమినేషన్ను స్థాపిస్తాడు. దానియేలు 11:36 మరియు 31 వచనాలు. ఇది యూదులను హింసించి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఆలయాన్ని అపవిత్రం చేసిన గ్రీకు పాలకుడు ఆంటియోకస్ ఎపిఫనీస్ చర్యలకు ముందస్తు సూచనగా ఉంది. కానీ ఇది భవిష్యత్తులో వచ్చే ఒక వ్యక్తిని కూడా సూచిస్తుంది. అతను దేవుని మరియు ఆయన ప్రజలకు చివరి రోజుల్లో విరోధంగా ఉండే ప్రతిక్రీస్తు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుండవచ్చు, ఇవన్నీ నాకు ఎందుకు ముఖ్యం? కారణం ఇదే. ఈ ప్రవచనాలు మనకు దేవుడు చరిత్రపై పరిపాలకుడని గుర్తు చేస్తాయి. రాజుల ఉత్థానం, పతనం, యుద్ధాలు, కూటములు, ఇవి అన్నీ దేవుని నియంత్రణలోనే ఉన్నాయి. చెడుడు గెలుస్తున్నట్టు కనిపించినా దేవుడు తన యోచనను నెరవేర్చుకుంటాడు. ముఖ్యంగా ఈ ప్రవచనాలు మనను యేసు క్రీస్తు 2వ రాకడ వైపు దారితీస్తాయి. ఈ రాజులు, సామ్రాజ్యాలు ఎలా ఉత్థాన పతనాలు చెందాయో, అలాగే ఒకరోజు యేసు తిరిగి వచ్చి తన శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రతి భౌతిక అధికారము ఆయన ముందు మోకాళ్ళబడి ప్రతి శత్రువు ఓడిపోతాడు. అదే మనకు విశ్వాసులుగా ఉన్న ఆశ. ప్రపంచం ఎంత గందరగోళంగా మారినా యేసు తిరిగి వచ్చి అన్నింటినీ సరిచేస్తాడు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచం నియంత్రణలో లేనట్టు అనిపించినా, రాజులు, సామ్రాజ్యాలు దానియేలు దర్శనంలో ఉన్నవి మనకు దూరంగా అనిపించినా, అప్పట్లో చరిత్రను నడిపించిన అదే దేవుడు ఈరోజు మన జీవితాలను కూడా నడిపిస్తున్నాడు. మనకు యుద్ధాలు, రాజకీయ కల్లోలం లేదా వ్యక్తిగత పోరాటాలు కనిపించినప్పుడు కూడా దేవుడు తన సింహాసనంపైనే ఉన్నారని మనం నమ్మవచ్చు. ఆయన పెద్ద దృశ్యాన్ని చూస్తున్నాడు, తన ఉద్దేశాల కోసం అన్ని విషయాలను కలిపి పనిచేస్తున్నాడు. రెండవది,
మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక యుద్ధాన్ని మనం గుర్తించాలి. దేవదూత పర్షియా అధిపతితో యుద్ధం చేసినట్లే ఈ రోజున కూడా మన ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తులు పనిచేస్తున్నాయి. ఎఫెసీలు 6 గంటల 12 నిమిషాలు మన పోరాటం మాంసము రక్తము గలవారితో కాదు, అధికారులతో, అధికారాధిపతులతో, ఈ చీకటి లోకంలోని శక్తులతో అని మనకు గుర్తు చేస్తుంది. ప్రతి ఉదయం మీరు లేచి దుస్తులు ధరించి దేవుని సర్వాంగ కవచాన్ని, సత్యాన్ని, నీతిని, శాంతిని, విశ్వాసాన్ని, రక్షణను, దేవుని వాక్యాన్ని ధరించి యుద్ధంలో స్థిరంగా నిలబడాలి. మూడవది, మనం శాశ్వత దృష్టితో జీవించాలి. దానియేలు దర్శనంలో ఉన్న రాజులు వారి కాలంలో శక్తివంతంగా కనిపించవచ్చు, కానీ ఆ రాజ్యాలు నిలబడలేదు. మన కాలంలో ఉన్న పాలకులు మరియు అధికారుల విషయాల్లో కూడా ఇదే నిజం. వారు బలంగా కనిపించవచ్చు, కానీ వారు తాత్కాలికమే. శాశ్వతంగా నిలిచే ఒక రాజ్యం మాత్రమే ఉంది, అది దేవుని రాజ్యం. మనం విశ్వాసులుగా మన ఆశ భూలోక పాలకులలో లేదా రాజకీయ పరిష్కారాలలో లేదు. మన ఆశ యేసులో ఉంది. ఆయన ఒక రోజు తిరిగి వచ్చి తన శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తారు. మనం ధైర్యంగా జీవించగలం, అస్పష్టమైన కాలాల్లో కూడా. ఈ కథ ఎలా ముగుస్తుందో మనకు తెలుసు. యేసు విజయం సాధిస్తాడు. చివరగా వ్యతిరేకత ఎదురైనప్పటికీ మనం విశ్వాసంలో నిలబడాలి. యూదును రాజుల చేతిలో హింసను ఎదుర్కొన్నట్లే దానియేలు దర్శనంలో మనం క్రీస్తు కోసం జీవించేటప్పుడు అడ్డంకులు వస్తాయి. దానియేలు ఉదాహరణ మనకు ధైర్యం ఇస్తుంది. అతను విదేశీ దేశంలో ఉన్నప్పటికీ దేవునికి విశ్వాసంగా నిలిచాడు. దేవుడు అతన్ని ఉపయోగించాడు. మనము మన విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు మనం ఎదుర్కొనే సవాళ్లు ఏవైనా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి మనలను ఉపయోగించగలడు. దానియేలు 10 మరియు 11 మనకు దేవుడు చరిత్రపై పరిపాలకుడని, ఆయన తన మహిమ కోసం అన్ని విషయాలను కలిపి పనిచేస్తున్నాడని గుర్తు చేస్తాయి. రాజుల ఉత్థానం, పతనం, యుద్ధాలు, ఆధ్యాత్మిక యుద్ధం, ఇవి అన్నీ దేవుని యోజనలో భాగమే. రాజ్యాన్ని స్థాపించడానికి ఒకరోజు యేసు మళ్లీ తిరిగి వచ్చి తన శాశ్వత పరిపాలనను స్థాపిస్తాడు. అంతవరకు దేవుడు నియంత్రణలో ఉన్నాడని, మన భవిష్యత్తు ఆయనలో సురక్షితంగా ఉందని తెలుసుకుంటూ మనం ధైర్యంగా జీవించవచ్చు. కాబట్టి స్థిరంగా నిలబడండి, ఆయన వాగ్దానాలను నమ్మండి, రాబోయే రాజుపై మీ దృష్టిని నిలిపి ఉంచండి. ఎందుకంటే యేసు తిరిగి వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకుంటుంది. అతనే ప్రభువు. నిజంగా అదే మన భవిష్యత్తు. అది నిజంగా ఎదురు చూడదగినదే.